వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచిపోతుంది. అంటే 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పేసి ప్రజలకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అవి నెరవేర్చిందా లేదా అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాజీ శాసనసభ్యుడు అచ్చంపేట శాసనసభ్యులు గువ్వల బాలరాజు ఉన్నారు. చెప్పండి సార్, ఏంటి పరిస్థితి? కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తుందా లేదా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు? 6 గ్యారంటీలు 420 హామీలు అనేది ఇప్పటికీ ప్రజలకు బైహార్ట్ అయిపోయింది. ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. మాటలు ఇచ్చి రెచ్చగొట్టే ధోరణితోన ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నేటికి కూడా పథకాల పేరిట, గ్రామ సభల పేరిట పబ్బం గడుపుకోవడమే తప్ప నిర్మాణాత్మకంగా ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. పైపెచ్చు గతంలో ప్రాతినిధ్యం అధికారం చెలాయించినటువంటి ప్రభుత్వం పైన అభాండాలు వేస్తూ తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అదే కాకుండా నిన్న మొన్న గ్రామ సభల్లో మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో నిర్బంధాన్ని విధించి గ్రామ సభలు నిర్వహించి ఏదో ప్రచారం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గ్రామ సభలలో ఒక్కొక్క మంత్రి ఒక్కో రకంగా మాట్లాడుతూ ఉన్నారు. గ్రామ సభలకు మంత్రులు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎక్కడైనా పైలట్ మండలమో పైలట్ గ్రామంగా నిర్ణయించి సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తే అక్కడికి ప్రజలను రానివ్వకుండా ప్రజలను అడ్డుకోవడంతో పాటుగా అడ్డుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరైనా గ్రామ సభల్లో స్వచ్ఛందంగా ప్రజలు తమ హక్కుల కోసం కొట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే ఈ గ్రామ సభను బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు విచ్ఛిన్నం చేస్తూ ఉన్నారనే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా వాస్తవంగా ముఖ్యమంత్రి కూడా అదే మాట అంటున్నాడు. అంటే అడుగున బీఆర్ఎస్ నేతలే అడ్డుపడుతున్నారు. అంటే ఇక్కడ ఏ కంపెనీలు తెలంగాణకు తేకుండా, అంటే ఇంట్రెస్ట్లను తేకుండా అక్కడక్కడ వాళ్ళే కావాలని వాళ్ళ కార్యకర్తలతో బీఆర్ఎస్ నాయకులు ఎంట ఉండే చేయిస్తున్న ఈ కుట్ర అయినప్పటికీ కూడా ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు దగ్గరగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండే. ఎట్లా చూడొచ్చు ఈ వాక్యాలను? ముఖ్యమంత్రి గారు ఎట్లా అంటే ఎన్నికల సందర్భంలో ఏ భాష ఏ గొంతు అయితే ఉపయోగించిండో ఇప్పుడు కూడా అదే గొంతు అదే వాయిస్తో మాట్లాడుతూ ఉన్నారు. ఇది సబబు కాదు. ఎన్నికల సందర్భంలో రాజకీయ వేదికల పైన ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. కానీ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అన్న సంగతి మర్చిపోయి తాను ఇష్టారీతిలో మాట్లాడుతూ ఉన్నారు. అది సబబు కాదు. ఇంతకుముందు నేను మీడియా కాన్ఫరెన్స్లో కూడా అదే సూచన చేయడం జరిగింది. స్వీకరిస్తేనేమో ప్రభుత్వానికి మంచిది, లేకుంటే వాళ్ళ కర్మ, మేమేం చేయలేము. కానీ ముఖ్యమంత్రి గారు ఏం మాట మాట్లాడినా అధికారులు లిఖితపూర్వకంగా ఆయనకు మెటీరియల్ ఇస్తారు. అది మ్యాండేటరీ. అది చూస్తూ చదివితే నష్టం లేదు. మీరు ఒక వక్త అనే ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తే ముఖ్యమంత్రి హోదాలో ప్రూవ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే తప్పులు దొర్లితే అది ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కూనీ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఈ మాట నేను ఎందుకంటున్నా, కోడంగల్లో మొన్న గణతంత్ర వేడుకల రోజు జరిగినటువంటి సభలో ఒక్కసారేమో 26 జనవరి నైట్ అర్ధరాత్రి నుంచే మీ మొబైళ్ళల్లో టింగ్ టింగ్ అని సౌండ్ మార్చి ఏదో సౌండ్తో చెప్పిండు ఆయన, మీ ఖాతాలలో రైతు భరోసా పడుతుంది అని. మళ్ళీ అదే వేదిక పైన మార్చి 31 లోపు లేదంటే మార్చి 15 లోపు ఏదో మళ్ళీ మీకు మొత్తం ఇస్తాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏది మాట్లాడినా అథెంటికేషన్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి ఏది మాట్లాడినా అదే అథెంటిక్ అని భావించాల్సిన పరిస్థితి. కాబట్టి మాట్లాడే మాటలను చూస్తూ రాసుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుంది. ఏదో గాంభీర్యాన్ని ప్రదర్శించే విధంగా నేను ప్రజల వైపు చూస్తూ న్యాచురల్గా సాదాసీదాగా సాధారణంగా నేను మాట్లాడగలుగుతున్నాను, నాకు స్కిల్స్ ఉన్నాయని నిరూపించుకోవడానికి ముఖ్యమంత్రి హోదా కరెక్ట్ కాదు. అంటే మొన్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అధికారుల దగ్గరలోనే, అధికారుల పక్కనే ముఖ్యమంత్రి బ్రదర్ అయిన తిరుపతి రెడ్డి స్టేజ్ మీద ఉన్నాడు. ఈయన ఏ అధికారంతో ఎట్లా ఉండొచ్చు అన్న? ఎట్లా చూడొచ్చు మరి దీన్ని? రాష్ట్ర ప్రజలు ఎట్లా చూడాలి? మీకు నాకు ప్రజలందరూ కూడా చెప్పకనే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ఈ రాజ్యాంగం అంటే మాకు విలువ లేదు, రాజ్యాంగంతో పని లేదు, అంబేద్కర్ అంటే గౌరవం లేదు, మేము ఆడిందే ఆట పాడిందే పాట, మేము అధికారంలో ఉన్నా మేము ఏది మాట్లాడినా అదే శిలాశాసనం అవుతుంది, నేను ఎవరిని నియమిస్తే వాళ్ళే మంత్రి, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ మా కుటుంబం సేవ చేస్తే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, కేసీఆర్ గారు అనే మాట వారు మాట్లాడడం జరిగింది. ఇది ఎంతవరకు సబబో మీరు నేను ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి. కేసీఆర్ గారి కుటుంబం గురించి మాట్లాడుతూ కుటుంబ పాలన అని పదే మాట్లాడతారు. వాళ్ళ అధినాయకురాలు సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. రాహుల్ గాంధీ ఖాళీ చేసినటువంటి
పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీ ఎన్నికైంది. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్ల ద్వారా ఎన్నికైతే ఏదో నామినేటెడ్ పదవి ఇచ్చినట్టుగా భావిస్తున్నాం. మాకు నామినేటెడ్ పదవులతో అవసరం లేకుండే ప్రజల చేత ఎన్నిక కావాలని అనుకున్నారు. మా వాళ్ళు అయ్యిండ్రు, ప్రజలకు సేవలు అందించిన. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో మా వంతు పాత్ర పోషించినాం కాబట్టి ప్రజా డిమాండ్ మేరకు మా వాళ్ళు వచ్చిండ్రు, ఎన్నికైండ్రు. ఇప్పుడు మీరు ప్రజల్లో మీ అన్న పాపం ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ నుంచి ఎమ్మెల్యే కావాలనుకొని కొడంగల్ని వేదికగా వాడుకొని అక్కడనే ఉండి ప్రజల మధ్యలో ఉన్నాడు, నేను ఒప్పుకుంటా, తప్పనను. కానీ అక్కడ నుంచి మీరు ఎన్నికై మీ అన్నను అకామిడేట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో మీ అన్న అన్ని వ్యవహారాలను చక్కదిద్దుతాడు అని అంటే ఇది ఎంతవరకు కరెక్టు? దానికి కలెక్టర్ గారు అఫీషియల్ ప్రోటోకాల్ ఇవ్వడం ఏంది? అఫీషియల్గా మీ అన్న ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం ఏంది? ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంకి మంచిది కాదు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. ఇస్తే మంత్రి పదవులు ఇచ్చుకోండి, కానీ అన్అఫీషియల్గా ఉన్నటువంటి వాళ్ళను అఫీషియల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళకి ప్రోటోకాల్ ఇవ్వాలంటే ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టయితే తప్ప మరొకటి కాదు. తిరుపతి రెడ్డి అంటున్నాడు, అంటే గత ముఖ్యమంత్రి కూడా గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి ఒంటేరు ప్రతాప్ రెడ్డి చూసుకునేవాడు, ఇప్పుడు నేను ఈ కొడంగల్ బాధ్యతలు అన్నీ నేనే చూసుకుంటున్న, తప్పేంటి ఒక ముఖ్యమంత్రి అన్నగానే అంటుండే ఆయన. ఈ వాక్యాలను ఎట్లా చూడాలి? నాకు తెలిసి ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు ఏ అఫీషియల్ మీటింగ్లో కూడా వీళ్ళ అన్నలాగైతే వ్యవహరించలేదు. ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారి పైన కేసీఆర్ గారు గెలుపొందిన ఎన్నికల వరకే రాజకీయాలు, గెలిచిన తర్వాత అందరం కలిసి నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కలిసికట్టుగా ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ మీరేం చేస్తున్నారు? లగచర్ల ఘటన విషయంలో ప్రశ్నించినటువంటి నరేందర్ రెడ్డి గారిని జైలుకు పంపినారు. ఇంకా చాలామందిని జైలుకు పంపితే ఈ పాపం ఈరోజు కొంతమంది రిలీజ్ అయినట్టుగా వార్తలు అందుతూ ఉన్నాయి, అంటే 2 నెలల తర్వాత. ఇటువంటి దుర్మార్గాలకు ఒడిగడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్పడానికి వీలు లేక ముప్పెట దాడి చేసేటువంటి ప్రయత్నం, అబద్ధాలను మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు అచ్చంపేట నియోజకవర్గం విషయానికి వస్తే ఏ విషయంలో అయినా ఇక్కడ మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజా ఉండి ప్రభుత్వానికి అడుగడుగును అడ్డుపడే విధంగా చేస్తుంటాడు, దాడులు చేపిస్తాడని చెప్పేసి అక్కడ శాసనసభ్యులు గంట పదంగా చెప్తున్నాడు వంశకృష్ణ. దీన్ని ఎట్లా చూడవచ్చు? చివరిగా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడికి కానీ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు కానీ నేనంటే ఒక దడ. కారణం ఏంటంటే ముక్కుసూటిగా మాట్లాడతా, ఉన్నట్టే మాట్లాడతా, నా మనసులో ఏదుందో బయటకు చెప్తా. వాళ్ళ మోసాలను ఎక్కడ బయట పెడతాడో ఈయన మాట్లాడితే ప్రజలు నమ్ముతారనే భయంతోనో నన్ను నియంత్రించేటువంటి ప్రయత్నంలో భాగమే ప్రజలు, రైతులు తాము మోసపోతున్నటువంటి విషయాన్ని గుర్తెరిగి ప్రశ్నించే ప్రయత్నం చేస్తే అక్కడ జరిగినటువంటి సంఘటన ఏందో ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా నేను చూడలేదు. కానీ వంశీకృష్ణ గారు మాట్లాడిన తర్వాత నాకు మళ్ళీ ఏం జరిగిందని సమాచారం తెప్పించుకుంటే అక్కడ చైర్పర్సన్ పైన భర్త పైన దాడి చేసినట్టుగా, రైతులు దాడి చేసినట్టుగా నేను చూసిన వాయిస్ కూడా బయటకు అదే వస్తుంది. కానీ అది నాకు ఆపాదించేటువంటి ప్రయత్నం. నన్ను గుడికి వెళ్తే నియంత్రించింది ఎవరో ప్రజలు చూసిండ్రు. నేను అచ్చంపేట నియోజకవర్గానికి ఓడిపోయిన వారం రోజులలోనే మళ్ళీ ప్రజల మధ్యలో ఉండాలని తిరగాలనే ప్రయత్నం చేస్తే నన్ను వెల్దండ పిఎస్లో నన్ను నా సతీమణిని ఆ రోజు కూడా గుడి కార్యక్రమానికే వెళ్ళడం జరిగింది. ఇప్పటి వరకు ఎందుకంటే మొన్ననే ఎన్నికైనరు, సంవత్సరం కూడా కాలేదు. ఇంకా ప్రజలు కూడా అర్థం చేసుకొని వీళ్ళ వ్యవస్థను వీళ్ళేమైనా మంచి చేస్తే మంచిదే అన్నట్టుగా నేను కేవలం దైవ కార్యక్రమాలు లేకుంటే ఏమైనా శుభకార్యక్రమాలు లేకుంటే ఏదైనా ఆపత్కాలంలో మాత్రమే వెళ్తూ ఉన్నా తప్ప ఇప్పటికీ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి ప్రయత్నమే నేను చేయట్లేదు. అది 100% ఎత్తుగడల భాగం అన్న సంగతి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేరు. ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చినప్పుడు ప్రజలకు నా విలువ, అతని విలువ తెలిసిన రోజు మళ్ళీ నన్ను హక్కున చేర్చుకుంటారు, నన్ను వాళ్ళలో కలుపుకొని ముందుకు తీసుకుపోతారు. నాకే నాయకత్వం వహించండి అని వాళ్ళు మళ్ళీ నన్ను ఆశీర్వదించే అవకాశం ఉంటుందని ఓపికతో నేను ఉంటా ఉన్నా. ఒక పక్క మైనింగ్ మాఫియా కొనసాగుతూ ఉన్నా, ఇసుక దందాలు కొనసాగుతూ ఉన్నా, ప్రజా ఆరోగ్యాలపైన దాడి చేస్తూ ఉన్నా డాక్టర్ అయి ఉండి, అదేవిధంగా గుప్త నిధుల పేరిట నన్ను నిందించేటువంటి ప్రయత్నం చేసి ఎక్కడ అవకాశం లేక, ఆధారాలు లేక, నన్ను ఎక్కడ దాంట్లో దోషిగా చూపించేటువంటి అవకాశం దొరక్క అబాస్ పాలై తిరిగి వాళ్ళే ఆ వేటలో భాగంగా వెళ్ళి వాళ్ళే గుప్త నిధులకు మరిగి ఆ విషయాలన్నింటినీ కూడా నా పైన ఆపోదించే ప్రయత్నం చేసి ఎంత విఫలమైనరో ప్రజలు గమనిస్తుండ్రు. ప్రజల నుంచి తిరుగుబాటు మొదలైంది. మళ్ళీ నా అచ్చంపేట ప్రజల అండాదండతో వారి హక్కులను కాపాడే విషయంలో
ఏ త్యాగానికైనా సిద్ధపడతా తప్ప వీళ్ళు అభాండాలు వేసినంత మాత్రాన నాకెందుకు వచ్చింది ఈ బాధ అని ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. ఓకే రైట్. ఇది పరిస్థితి. అంటే ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయకనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కావాలని చెప్పేసి బీఆర్ఎస్ నేతల మీద అక్రమంగా కేసులు పెడుతున్నది, ప్రశ్నిస్తే అని చెప్తున్నాడు. అచ్చంపేట విషయానికి వస్తే మాత్రము ప్రజలు నా వైపు ఉన్నారు కాబట్టి అనవసరమైన నన్ను బ్లేమ్ చేయడం తప్పగానే నేను చేసింది ఏం లేదు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. ప్రజల గురించి ఎంతవరకైనా నేను సిద్ధంగానే ఉంటాను. ఎవరో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా మీద అభాండాలు వేసినంత మాత్రాన తప్పుకునే ప్రసక్తే లేదు. ప్రజలకు ఎప్పుడు అండదండనే ఉంటాను, ఏదైనా ఎదుర్కొంటానని చెప్పేసి బాలరాజ్ స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.